హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కాలేజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే లస్సోని మేథి అండి. ఈ లస్సోని మేథిని ఈరోజు మనం అచ్చంగా రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ లస్సోని మేథిని మీరు చపాతీలోకి, నాన్స్‌లోకి, పుల్కాస్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే బగారా రైస్, జీరా రైస్, ఘీ రైస్‌లో కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. వైట్ రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక 2 కప్పుల మెంతి కూరని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఈ మెంతి కూరని సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. పల్లీలని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇవి చక్కగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని మంటని లోలో పెట్టుకొని శనగపిండిని ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకొని నువ్వుల్ని ఒక 30-40 సెకండ్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది అన్నీ చక్కగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లో తీసుకొని ఇవి చల్లారాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. మెంతి కూర అనేది బాగా వేగాలండి. అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది చక్కగా వేగింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ బటర్, అలాగే ఒక 4, 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇవి బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని, అలాగే ఒక టేబుల్ స్పూన్ దంచుకున్న అల్లంని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని, ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక అరకప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకోవాలి. టమోటా ముక్కల్ని కూడా మనం ఒక 2, 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూడండి టమోటా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. నీళ్లు వేయడం వల్ల మన స్పైసెస్ అనేటివి కాలకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి ఇవన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 1:30 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఒక బాయిల్ రావాలండి. చూడండి మన గ్రేవీ అనేది చక్కగా ఉడుకుతోంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి. మెంతి కూరని వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2, 3 నిమిషాలు చేసుకోవాలి. చూడండి ఇది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి తడకా రెడీ చేసుకుందాం. తడకా ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్‌ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మన తడకా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తడకాని మనం మన లసోని మేథిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన లస్సోని మేథి అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో లాగా రెడీ అయిపోయిందండి. ఈ లస్సోని మేథి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, నాన్స్‌లోకి, పుల్కాస్‌లోకి అలాగే రైస్ ఐటెమ్స్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ లస్సోని మేథిని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ లస్సోని మేథి రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.